ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతిరోజు వాగ్దానం మిమ్మల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నాను. దేవుని మాట మీకు గొప్ప ఆదరణ కలిగిస్తుందని విశ్వసిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాట, నా చేయి ఎడతెగక అతనికి తోడుగా ఉండును. ఆమె దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన హస్తము భీకర కార్యములు చేయగలిగి, ఆశ్చర్య కార్యములు చేయగలిగి, మనుషుల యొక్క తోడు సహాయము, వారి యొక్క ఆదరణ మనం తోడుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నా చేయి నీకు తోడుగా ఉంది. మనుషులు మన చేయి పట్టుకున్నట్లు ఉన్న కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టే అనుభవాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. దేవుడు ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే అంతము వరకు నడిపించువాడయ్యా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరున్నా ఎవరు లేకున్నా నేను ఒంటరిని అని నీవు అనుకోనక్కర్లేదు. దేవునికి నీ చేతిని అప్పగించు, ఆయన నిన్ను నడిపించువాడై ఉన్నాడు. నా చేయి అతనికి తోడుగా నుండనిచ్చెదను అని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ఆయన కృప నీకు తోడైయుండును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. నీ చేయి మాకు తోడుగా నుంచెదనని వాగ్దానపూర్వకముగా బలపరిచినందుకే మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి, కృపతో నింపండి. నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను అని నీ పిల్లలను వెన్ను తట్టి బలపరచి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మీ చేయి మాకు తోడుగా ఉంటే ఎంత గొప్ప ఆశ్చర్య కార్యములు మా జీవితాలలో జరిగి ఒక్కరూ అనుభవపూర్వకముగా తెలుసుకుందురుగాక. అట్టి కృప పొందుదురుగాక. నీ సహాయము కలుగునుగాక. మీరే కృప చూపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండునుగాక.